హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా అక్క భవ్య వాళ్ళ తమ్ముడు కలిసి అయితే గాజువాక్ వెళ్తున్నాము. ఎందుకనంటే స్పెషల్ అంటూ ఏం లేదు, హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇంటి దగ్గరే ఉన్నాము. సో బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలనిపించింది. అందుకే ఇక్కడ నేను ఒక బాబుని ఎత్తుకున్నాను అనమాట. ఖాళీ లేదని బస్సు అయితే అందుకు భవ్య ఆట పట్టిస్తే వీడియో తీస్తుంది. ఇంకా ఎలమంచిల్లో దిగేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ అయితే తినేసిన తర్వాత మళ్ళీ గాజువాక్ బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అలా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మేము గాజువాక్లో దిగిన తర్వాత సిఎంఆర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా గేమింగ్ జోన్కి వెళ్ళి అక్కడ కార్డ్ తీసుకొని గేమ్స్ అయితే స్టార్ట్ చేసాం. నేను భవ్య వాళ్ళ తమ్ముడు అయితే గేమ్స్ ఆడమన్నమాట. భవ్యని మా అక్కని ఆడమంటే వాళ్ళు అయితే ఆడమన్నారు. ఇంకా మేమైతే గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసాము. లడ్చాడు చంపు వద్దు గేమ్ అక్కడ ఆడు. నేను పెట్టుకున్న ఫ్లవర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా ఫ్లవర్స్ అయితే మా అక్క మాల కట్టి ఉంచింది. నేను మా అక్క భవ్య కూడా పెట్టుకున్నాం. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫ్లవర్స్ పెట్టుకున్నారు. ఏదన్నా స్పెషలా, ఎందుకని ఫ్లవర్స్ పెట్టుకున్నారు, మీకు చెట్లు ఉన్నాయా, లేదంటే గుడికి వెళ్ళారా, మేము వెళ్ళిన దగ్గర నుంచి చాలామంది అయితే అడిగారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఆ ప్లేస్లో ఒక 4-5 అన్నా సరే అడిగేవాళ్ళు, ఎందుకురా బాబు ఇన్ని పువ్వులు. నాకైతే తెలియదు, నాకు మా అక్క అన్ని పువ్వులు ఎట్టినప్పుడు. నేను ఎట్టుకున్నప్పుడు అయితే అవి ఉన్నాయి. ఇంకా అలా ఉండి కొద్ది అవి అయితే ఎక్కువైపోయి అదేంటి నేను అసలు చూసుకునే లేదు. ఆ తర్వాత ఫొటోస్ తీసుకున్న తర్వాత చూసుకున్నాను అనమాట, నాకు ఇన్ని పూలు వచ్చాయని. ఇంకా ఎలాగో పెట్టుకున్నాం కదా అని చెప్పి నేను కూడా అయితే అలా ఉంచేసాను అనమాట. వాటిని అయితే ఇంకా నేను తీయలేదు. మా అక్క వాళ్ళే బాగానే ఉన్నాయి, మరి నావే ఎందుకు అయ్యో తెలియదు. ఇంకా నేను భవ్య వాళ్ళ తమ్ముడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం గేమ్ని. చాలాసేపు ఆడాం గేమ్ని అయితే, చాలా ఎంజాయ్ చేసాం. ఈ గేమ్ ఆడిన తర్వాత అయితే మేము ఇంకొక గేమ్కి వెళ్ళాం. ఇది ఎంత ట్రై చేసినా అస్సలు రాలేదబ్బా. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళి ఆడతాం కదా, ఆడిన తర్వాత మనకు ఏదన్నా ప్రైజ్ వచ్చిందంటే స్టాఫ్ని తిడతారంట. వాళ్ళకి ఎందుకు ప్రైజ్ వచ్చింది, మీరు ఏమైనా చెప్పారా అని చెప్పి స్టాఫ్ని తిడతారంట. అది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ఈ విషయం. నేనైతే ట్రై చేశాను, నాకైతే రాలేదు, ఇంక వదిలేసాను. తర్వాత బాబాయ్ వాళ్ళ తమ్ముడు అయితే ఈ గేమ్ ఆడిన తర్వాత ఏంటంటే మేము ఫస్ట్ కింద ఫ్లోర్లో తను ఆడుతానని అడిగితే అది పెద్దవాళ్ళది, తను పడిపోతాడు, ఇంకా ఏజ్ లేదు తనకి అని అంటే పై ఫ్లోర్కి వెళ్ళమన్నారు. పై ఫ్లోర్కి వెళ్ళి ఇంకా ఈ గేమ్ అయితే తను ఆడాడు అనమాట. తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు గేమ్స్ ఆడినందుకైతే మాత్రం. తనకనే కాదు ఎవరికైనా అంతే కదా, గేమ్స్ ఆడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక ఏజ్ అంటూ ఉన్నంత వరకే కదా ఎవరైనా గేమ్స్ ఆడగలం. అందుకే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా తను చాలాసేపు ఆ గేమ్ ఆడాడు. చాలా గేమ్స్ ఉన్నాయి కానీ మాకైతే మేము ఆడే గేమ్స్ లాంటివి ఏం కనిపించలేదు, ఏం కాలేదు. బయటికి వచ్చిన తర్వాత ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అక్కడ బాగుందని. ఆ తర్వాత మేము 4 ఉన్నాం కదా, 3 ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మాల్ మొత్తం ఒకసారి తిరిగేసామన్నమాట. మేము వెళ్ళింది అయితే ఆ సిఎంఆర్ తర్వాత నెక్స్ట్ సేలెస్ట్ మాల్కి వచ్చాము. అది ఇక్కడ అనమాట. అక్కడ లైటింగ్ బాగుందని చెప్పి ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ మిర్రర్ కనిపించి మిర్రర్ దగ్గర కూడా ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. భవ్య అయితే సిగ్గుపడుతుంది, వీడియో తీస్తుంటే ముందుకు రావట్లేదు, వెనకాల దాక్కుండిపోతుంది. ఇంకా తీసుకున్న తర్వాత మేమైతే బార్బిక్యూ నేషన్కి వెళ్దామని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఇంకా టైం పడుతుంది అంటే ఒక 1 అవర్ తిరిగిన తర్వాత వెళ్ళామన్నమాట బార్బిక్యూ నేషన్కి. ఫస్ట్ అయితే చికెన్ సూపు, ఆ తర్వాత బర్గర్ అని కాదు, కీమా సంథింగ్ ఏదో ఉంది, అది తిన్న తర్వాత పన్నీర్ టిక్కా ఇలా స్టార్ట్ చేసామన్నమాట తినడం అయితే. ఇలా తిన్న తర్వాత
నెక్స్ట్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా తెచ్చారు. మాకైతే వేతన్ పోతురికే చాలా స్టమక్ ఫుల్ అయిపోయిందనమాట. నేను మెయిన్గా వెళ్ళిందైతే మా అక్కని ఎప్పటి నుంచి అడుగుతున్నాను, బార్బిక్యూ నేషన్కి తీసుకెళ్ళు అంటే గాజువాకలో ఓపెన్ అయిందంట కదా, మొన్నే రీల్స్ చూసి వచ్చాం. ఆ తర్వాత బటర్ నాన్స్ తెచ్చారు. నేనైతే మెయిన్ కోర్స్ వేసుకొని వచ్చానన్న పేరే, కానీ అందులో ఒక్క ఐటెం కూడా నేను తెలియలేదు. అది వెళ్ళిన తర్వాత అంటే మనం కోకు మాక్టైల్స్ వేరుగా తీసుకోవాలన్నమాట. ఓన్లీ ఫుడ్డే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాటర్ బాటిల్స్ కూడా మనం కొనుక్కోవాలి. ఆ తర్వాత స్వీట్స్ డెజర్ట్స్ అన్నీ తినేసిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి ఒకసారి మొత్తం మాల్ అంతా తిరిగి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇది మంచి ప్లేస్ కనిపించింది అనమాట. అంటే ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి ఆ ప్లేస్లో. మేము బార్బిక్యూ నేషన్ తినేసాం కాబట్టి ఇంకా మా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకున్న తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మాల్ దగ్గర నుంచి ఇంకో భవ్య కూడా హాయ్ చెప్తుంది. జస్ట్ మా షాపింగ్ మాల్ చూపించామంటే మేమైతే లోపలికి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం, కానీ టైం అయితే సరిపోలేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి వచ్చేసిన తర్వాత భవ్య వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే నేను కూడా అక్కడే ఉన్నాను, ఆగండి తీసుకెళ్ళిపోతానని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసారు. బాయ్ గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.